అభిషేకముతో పరిశుద్ధ ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. The Holy Spirit of God ఆయన శక్తి చేత నింపబడు. ఇదిగో ఆయన మనసును గాయపరిచిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. యేసయ్యా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఆయన మాటలను త్రోసివేసిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఇదిగో ఈ రోజు నన్ను ప్రభా నన్ను తృణీకరించకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా, నన్ను దూషించకు ప్రభా. అందరూ చేతులు పైకి పెడదామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ఇదిగో ఆత్మదేవుడు కార్యము చేయునుగాక. స్వరాలెత్తి అందరం స్వరాలెత్తి అడుగుతామా. యేసయ్యా ఒకవేళ నీ మనసును గాయపరిచినట్లయితే, అయ్యా నీ ఆత్మను దుఃఖపరిచినట్లయితే, అయ్యా నన్ను క్షమించు ప్రభా. నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలి. నీ స్వరం వినే వ్యక్తిగా ఉండాలయ్యా, నీ స్వరం వినే వ్యక్తిగా ఉండాలి ప్రభా. మహిమ కలుగునుగాక. అందరం స్వరాలెత్తి యేసయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం The Lord Jesus, the Holy Spirit of God. ఇదిగో అగ్ని వల్ల నిన్ను తాకునుగాక, అగ్ని వల్ల నిన్ను ఆవరించునుగాక, అగ్ని అభిషేకమును ఇదిగో నువ్వు పొందుకుందునుగాక. ఇదిగో నిన్ను బలహీనపరుస్తున్న ఆత్మ పారిపోవునుగాక. ఆయన నిన్ను చూసి దుఃఖిస్తున్నారేమో, ఆయన మనసును గాయపరిచినావేమో, ఆయన దూషించినావేమో. నీ మనసును గాయపరుస్తున్నది క్షమించు ప్రభా. నీ చిత్తాన్ని నేను చేయలేకపోయినానేమో, నీ ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయినానేమో, నీ ప్రణాళికని నెరవేర్చలేకపోయినానేమో ప్రభా. ఏడుస్తున్నాడు ఆయన నీ ముందు నిలబడి. అయ్యో నీకు మంచి భవిష్యత్తు ఇద్దామనుకున్నా, ఇదిగో నీకు మంచి జీవితాన్ని ఇద్దామనుకున్నా, ఇదిగో నేను నా బిడ్డగా మంచి సువర్ణముగా నిలబెడదామనుకున్నా. ఆయన చిత్తాలను అడ్డగించిన వ్యక్తిగా ఉన్నాడేమో, ఆయన ప్రణాళికలను అడ్డగించిన వ్యక్తిగా ఉన్నాడేమో. ఇదిగో నీ మాటల ద్వారా, నీ వేషధారణ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఆయన కన్నీరు కారుస్తున్నాడేమో నీ ముందు నిలబడి. ఆయన కన్నీరు కారుస్తున్నాడేమో నీ ముందు నిలబడి కన్నీరు కారుస్తున్నాడేమో. ఇదిగో తన చిత్తాన్ని నెరవేర్చుకుందామని నిన్ను పిలిస్తే నీవు నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావేమో, నీ కోరికలు నెరవేర్చుకుంటున్నావేమో, నీ ఉద్దేశము నెరవేర్చుకుంటున్నావేమో. అది కాదు దేవుని ప్రణాళిక నీ పైన ఉన్నది, అది కాదు దేవుని ఉద్దేశం నీ పైన ఉన్నది, అది కాదు దేవుడిని పిలిచిన పిలుపాది కాదు, దేవుడిని పిలిచిన పిలుపాది కాదు. తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, తన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా, తన ప్రణాళికలు నెరవేర్చే వారిగా. ఇదిగో యేసయ్యా నీ ముందు నిలబడి ఉన్నాను. The Holy Spirit in the name of Jesus, the power of God. నన్ను క్షమించు ప్రభా. నన్ను పరిశుద్ధాత్మ ద్వారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని క్షమాపణ అవసరమైతే నన్ను క్షమించయ్యా. నిన్ను గాయపరచుండవచ్చు, నీ మనసును గాయపరచుండవచ్చయ్యా, నీ చిత్తాన్ని నేను అడ్డగించి ఉండవచ్చయ్యా, నీ ఉద్దేశాన్ని నేను అడ్డగించి ఉండవచ్చయ్యా, నీ ప్రణాళికని త్రోసివేసి ఉండవచ్చయ్యా. అయ్యా నన్ను క్షమించు ప్రభు, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు.
కానీ అయ్యా అయ్యా నన్ను త్రోసివేయకయ్యా, అయ్యా నన్ను త్రోసివేయకయ్యా, నన్ను అవమానపరచకయ్యా, అయ్యా నన్ను నిందించకయ్యా. ఎస్ ఓ గ్లోరీ. ఇదిగో ఆయన కనుక కోపం వస్తే జీవితాలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. చరిత్రలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. అయ్యో ఆయన కోపాన్ని రేపకూడదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మ దేవుని మనం అవమానపరచకూడదు. ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచినాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి నీ ముందుకు వచ్చి ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రతి దురాత్మల సమూహము యేసు నామములో నాశనం అయిపోవునుగాక. ఇదిగో అనానియా సఫరియా వారు అబద్ధం ఆడినందుకే అపోస్తలుల పాదాల పడి చనిపోయినారు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయలేము, పరిశుద్ధాత్మ ముందు అబద్ధం ఆడలేము. Thank you Lord to the Jesus, the Holy Spirit of God. Yes. ఇదిగో ఇదిగో ఆయన ముందు నిలబడి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో పనిచేస్తాడు, ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు ప్రభు అన్నాడు, నన్ను తాకు ప్రభు అన్నాడు. నీ హృదయం తావు, నీ మనసు విప్పు, అద్భుతం చేస్తాడు, కార్యం చేస్తాడు. ప్రభునందు ప్రేమైన దేవుడులారా, అడుగుదామా యేసయ్యా, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలి, నీ స్వచిత్తాన్ని నెరవేర్చు ప్రభువా. నా ఆలోచన కాదు, నా చిత్తము కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నా ప్రణాళిక కాదు. నీ ప్రణాళికలో నేను వర్ధిల్లుదునుగాక, నీ చిత్తములో నేను వర్ధిల్లుదునుగాక, నీ ఉద్దేశములో నేను వర్ధిల్లుదునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రార్థన చేస్తా. పరకాల ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ లార్డ్ టు ద జీసస్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్వామి ప్రార్థన దగ్గరికి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా తండ్రి నాయన మా ద్వారా ప్రభావం అనేకలో ప్రభా నాయన అనేక సార్లు ప్రభా అయా హృదయాన్ని మనసును గాయపరిచిన వారిగా ఉన్నాం. దేవా దయతో క్షమించి దేవా పరిశుద్ధాత్ముడా మీ యొక్క అభిషేకమును ప్రభా పొందుకొని అయ్యా మీ యొక్క ప్రభా పరిచర్యలు మీ యొక్క తండ్రి ప్రభా నాయన పరిశుద్ధాత్ముడు ఆత్మల కొరకు ప్రభా మేము ఆరాటములకు అయ్యా తండ్రి మీ ద్వారా అనేక ఆత్మలు రక్షించడం తండ్రి అయ్యా మమ్మల్ని వాడుకోమని ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా నీ యొక్క అభిషేకంతో నింపుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సౌలులాగా మేము ఆత్మను పోగొట్టుకొని ఉండేవారిగా మేము ఉండకుండా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడ తండ్రి నాయన నీ యొక్క ఆత్మను ప్రభా మేము నాయన తండ్రి మా హృదయంలో పదిలంగా పంచుకోవడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా యథార్థంగా మేము బ్రతకడానికి తండ్రి సహవాసము కలిగి మేము నడచడానికి ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా నీ పాదాల కింద తండ్రి అయ్యా నీ బలమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని భద్రపరచుకుని ప్రతి దృష్టిని బంధించి ప్రభా
నాయన ఇక్కడ పోయిన వాళ్ళందరినీ మీరు బలపరిచి నడిపించుకోమని నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలను మా మనస్సును తండ్రి నాయన మమ్మల్ని కాపాడి మీ మాటలను ప్రభావం నిత్యము తండ్రి నెమ్మది వేసుకునేలాగా మీరు కార్యం చేయమని పరిశుద్ధాత్మను ఆధారపట్టుకుని తండ్రి ఈ సమయంలో ప్రభావం అందరం తగ్గించుకొని ఈ నామం వెచ్చించబడుకు మీరు కార్యం చేయండి. రాత్రి యేసు క్రీస్తు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక.